అమ్మాయిలకి అబ్బాయిలకి జుట్టు ఉంటేనే అందం. జుట్టు రాలిపోవడం చాలా పెద్ద సమస్య. ఈ మధ్య కాలంలో అయితే చిన్న చిన్న వయసు వారిలో కూడా జుట్టు రాలిపోవడం చాలా కామన్గా చూస్తున్నాం. ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా జుట్టు రాలిపోవడానికి కారణాలు ఏంటి? న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, రక్తంలో వైటమిన్ B12 లెవెల్స్, వైటమిన్ D లెవెల్స్, ఐరన్ లెవెల్స్ తక్కువగా అవ్వటం, థైరాయిడ్ డిజార్డర్స్ వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, స్ట్రెస్ ఒత్తిడి వలన, బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం వలన, ఈ అన్ని కారణాల చేత ఈ మధ్య కాలంలో జుట్టు రాలిపోవడం అనే సమస్య చాలా కామన్గా చూస్తున్నాం. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకల వరకు రాలడం కామనే. కానీ 100 కంటే ఎక్కువ రాలితే ఏదో సమస్య ఉందని అర్థం. పలుసటి జుట్టు ఉన్న వాళ్ళు అయితే రోజుకి 50 వెంట్రుకల పైన రాలిపోవడం కూడా సమస్యనే. అలాంటి వారు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. నేను రోజు తలకి ఆయిల్ పెట్టుకుంటున్నాను, దానివల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరిగి జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది కదా? లేదు, రోజు ఆయిల్ పెట్టుకోవడం మంచిది కాదు. రాత్రిపూట ఆయిల్ పెట్టుకొని మరుసటి రోజు తలస్నానం చేయడము మంచిది కాదు. ఆయిల్ పెట్టుకొని బయట తిరగడము మంచిది కాదు. వీటి వల్ల జుట్టు ఊడిపోతుంది కానీ పెరగదు. తలస్నానం చేసే ముందు 2-3 గంటలు ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. రోజు తలకి ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నాను, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది కదా? లేదు, దానివల్ల మైండ్ బాడీ రిలాక్స్ అవుతుంది తప్ప జుట్టు ఊడడం తగ్గదు, ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది డ్యామేజ్ వల్ల. నేను ఈ మధ్య కాలంలో బాగా బయోటిన్ గమ్మీస్ మరి రోజ్మెరీ ఆయిల్ వాడాను, దానివల్ల జుట్టు బాగా పెరుగుతుంది కదా. బయోటిన్ అనేది హెయిర్కి ఇంపార్టెంటే, కానీ బయోటిన్ డెఫిషియన్సీ అనేది చాలా రేర్. అది రా ఎగ్స్ తినే వాళ్ళలో చాలా కామన్గా చూస్తున్నాం. కానీ ఉట్టి బయోటిన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గదు. రోజ్మెరీ వాటర్ స్ప్రే వల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గదు. రోజ్మెరీ ఆయిల్ వాడటం వల్ల స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తాము. కానీ రోజ్మెరీ ఆయిల్ని కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసి వాడాలి. రోజ్మెరీ ఆయిల్ 1 డ్రాప్ అయితే కోకోనట్ ఆయిల్ 9 డ్రాప్స్ అలా మిక్స్ చేసి వాడితే కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చూస్తాము, కానీ అంత ఎక్కువ రిజల్ట్స్ అయితే చూడము. రాత్రిపూట అయితే వాడకూడదు రోజ్మెరీ ఆయిల్, ఎందుకంటే ఫేస్ మీద యాక్ని ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. మంచి షాంపూ కానీ ఆయిల్ కానీ చెప్పండి హెయిర్ ఫాల్ తగ్గడానికి. అలా మంచి షాంపూ మంచి ఆయిల్ అని ఉండవు. ఆయిలీ స్కాల్ప్కి అయితే సల్ఫేట్ ఉన్న షాంపూ, డ్రై స్కాల్ప్కి అయితే సల్ఫేట్ ఫ్రీ షాంపూ, నార్మల్ స్కాల్ప్కి అయితే నార్మల్ మైల్డ్ షాంపూ మంచివి. నేను ఈ మధ్య కాలంలో వేరే ఊరికి వెళ్ళాను, అక్కడ వాటర్ చేంజ్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అలా ఉండదు. ఉట్టి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల హెయిర్ లాస్ అవ్వడం రేర్. మనం వేరే ఊరికి వెళ్ళడం వల్ల సైకలాజికల్ ఇంపాక్ట్ వల్ల, స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది తప్ప వాటర్ చేంజ్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు. సో జుట్టు పెరగడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఫస్ట్ కారణం ఏంటి జుట్టు రాలడానికి అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి కారణం తెలుసుకొని దాన్ని ట్రీట్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సపోజ్ ఇప్పుడు ఇందాక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ గురించి చెప్పాను కదా, అందులో ఏదైనా విటమిన్ కానీ మినరల్స్ కానీ తక్కువ అయిపోతే దానివల్ల ఏది తక్కువైందో చూసుకోవాలి. దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనం హెయిర్ ఫాల్ తక్కువైపోయి హెయిర్ గ్రోత్ అనేది చూస్తాము. ఏదో షాంపూ వాడడం, ఆయిల్ వాడడం, హెయిర్కి మాస్క్ అప్లై చేయడం, వాటి వల్ల హెయిర్ అనేది 1 ఇంచ్ గ్రో అవుతుంది ఒక వారంలో, 2 ఇంచెస్ గ్రో అవుతుంది 2 వారాల్లో, 3-4 ఇంచెస్ గ్రో అవుతుంది ఒక మంత్లో అని చెప్తూ ఉంటారు, అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. అలా ఏమీ ఉండదు. మన హెయిర్ గ్రోత్ అనేది ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. ముందు స్లోగా ఉంటే ఇప్పుడు కూడా స్లోగా ఉంటుంది. ఒక 1 మంత్లో ఇది అప్లై చేస్తే 3 టైమ్స్ పెరగడం కానీ 4 టైమ్స్ పెరగడం కానీ అలా ఏమీ జరగదు. సో ఫస్ట్ కాజ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అసలు జుట్టు రాలిపోవడానికి కారణం ఏంటి, ఆ కాజ్ తెలుసుకొని దాన్ని ట్రీట్ చేస్తే కనుక రిజల్ట్స్ అయితే చూస్తాము.